హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడన్నని. సో నా సెల్ నెంబర్ వచ్చేసి 8688955420. సో మీకోసం అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి జామ తోటకు సంబంధించినటువంటి పొలాన్ని తీసుకురావడం జరిగింది. ఈ జామ తోటకు సంబంధించినటువంటి పొలం వచ్చేసి మొత్తం మనకు 4 ఎకరాలు అనమాట. 4 ఎకరాలు వీళ్ళు జామ తోటను వేయడం జరిగింది. సో అట్లాగే సపోటా పండ్లు, సపోటా చెట్లు, తర్వాత మామిడి చెట్లు, తర్వాత రేగిపళ్ళ చెట్లు, ఇట్లా వీటిని వేయడం జరిగింది అన్నట్టు. మెయిన్గా అయితే ఎక్కువగా జామ చెట్లు ఉన్నాయి. సో ఈ జామకాయల పిందెలు చూడండి. సో వీళ్ళు ఏంటంటే ఈ జామ చెట్లని సో భద్రాచలం నుంచి స్పెషల్గా తెప్పించి సో వాటిని మొక్కలుగా నాటి పెంచి పోషించడం జరిగింది. సో అవి చాలా మంచి ఫలాన్ని అయితే ఇవ్వడం జరిగిందంట. సో పంట మాత్రం అద్భుతమైన పంట వచ్చింది. సో ఇప్పుడు 3 టర్మ్స్ అయిపోయింది, లాస్ట్ టర్మ్ అంట ఇది. ఇంకా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేని కారణంగా ఈ పొలాన్ని అయితే అమ్మాలనుకుంటున్నారనమాట. సో మీలో ఎవరైనా సరే కావాలనుకుంటున్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి, 8688955420. సో మీకు అన్నీ కూడా చూపిస్తాను నేను. సో చెట్లు చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి కదా, కానీ చాలా అద్భుతమైన కాపు, ఎర్రగా కాపు అనమాట. సో మీరు ఒకసారి ఇక్కడ పిందెలు చూపించాను కదా ఇందాక, మీరు చూసుకున్నట్లయితే ఈ చెట్లకు వచ్చినటువంటి ఒక్కొక్క జామకాయ వచ్చేసి మనకు ఆల్మోస్ట్గా ఒక 1/2 కిలో పైనే ఉంటుంది. మీకు జామకాయలను కూడా నేను చూపిస్తాను. ఒక జామకాయ వచ్చేసి 1/2 కిలో పైన ఉంది. చూసి ఇంత లావా అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. సో అట్లాగే సపోటా పండ్లు కూడా అద్భుతమైన కాపు వచ్చాయి. సపోటాలు కూడా చాలా చెట్లు చిన్నగా ఉన్నా సరే మంచిగా చాలా లావుగా ఉన్నాయన్నమాట. సపోటా కాయలు అనేవి కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి నేను. సో ఒక చెట్టుకు జామ పండు చూపిస్తాను. ఆల్మోస్ట్ అది 1/2 కిలో పైన ఉందన్నమాట. సో అట్లాంటివి చాలా వచ్చాయి ఒక్కొక్క చెట్టుకు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో అవన్నీ కూడా అయిపోయింది. లాస్ట్ 3 టైమ్స్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి ఎంతలా ఉందో చూడండి. జామకాయ ఒక్కటి వచ్చేసి ఇది ఒక్క జామకాయనే 1/2 కిలో పైన ఉంటుంది. నేను తెంపి చూశాను, నా చేయి పట్టలేదు. చూడండి, సో ఎంతలా ఉందో చూడండి. 1/2 కిలో పైనే ఉంటుంది అది ఒకటి. సో అట్లాగే ఇంకో జామకాయ కూడా చూపిస్తాను మీకు. సో డబల్గా కాసినట్టు కూడా ఉన్నాయి. చాలా చూసామన్నమాట తోటలు. మనం వీడియో లెంత్ అయితే అని చెప్పి అన్నీ కట్ చేయడం జరిగిందనమాట. సో కొన్ని మెయిన్గా చూపిస్తున్నాను చూడండి. సో చాలా లాభం అనమాట. పంట మాత్రం అద్భుతమైన పంటను వాళ్ళు తీయడం జరిగిందనమాట. సో అట్లాగే వీటితో పాటుగా మళ్ళీ మీకు ఇంకోటి చూపిస్తాను. మన సపోటాది కూడా సేమ్ ఇవి ఎట్లాగా ఉన్నావో సపోటా చెట్టుకు వచ్చినటువంటి చెట్లు చిన్నగా ఉంటాయి, కానీ సపోటా కాయలు అనేవి కూడా చాలా లావు ఉన్నాయి అనమాట. ఇప్పుడు జామకాయలు చూడండి ఎంతలా ఉన్నావో. సో ఆల్మోస్ట్గా ఆ చిన్న జామకాయ ఉంది కదా, సో అంతలా ఉంటుంది సపోటాది కూడా చూడండి. సపోటా చెట్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి, కానీ కాపు మాత్రం బ్రహ్మాండం కాపు అయిపోయిందంట. సో ఇవన్నీ కూడా జామ, సపోటా, మామిడి, తర్వాత రేగిపళ్ళ చెట్లు అనేవి కొంచెం చిన్నగా ఉన్నాయి. అన్నీ చూపిస్తాను మీకు నేను. సో ఇక్కడ చూడండి సపోటా అనేది కూడా ఎంతలా ఉందో. సో ఇంకోటి కూడా చూపిస్తాను మీకు సపోటా. సో చెట్టు చూడండి చిన్నగా ఉంది కదా, సో దాని కాయ చూడండి ఎంతలా ఉందో చూడండి. సో సపోటా అది ఇంకా మాగలేదు పండు. సో ఎంతలా ఉంది, అందుకే దాన్ని తెంపలేదన్నమాట మనం. సో మాగిన తర్వాత తెంపితే బాగుంటుంది. చూడు ఎంతలా ఉందో సపోటా కూడా. సో చాలా అద్భుతంగా మంచి ఫలాన్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. వీళ్ళైతే ఇది తినడానికి వీళ్ళు సొరకాయలు వేసుకున్నారు. మన తోటలో సొరకాయలు కానీ, తర్వాత బుడంకాయలు కానీ, ఇంకా మనకు కావాల్సినవన్నీ మిగతాన్ని కూడా వేసుకోవచ్చు పంటగా. సో వాళ్ళు కొన్ని వేసుకున్నారు వాళ్ళకి కావాల్సిన కాటికి. సో ఇక్కడ మామిడి చెట్లు చూశారు కదా, మామిడి చెట్లు అవి. ఈ రేగి చెట్లు కూడా చిన్నగా ఉన్నాయన్నమాట. రేగి పళ్ళ చెట్లు ఇవి కూడా మంచి లావు సైజ్ అనమాట. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా నేషనల్ హైవే అనమాట. హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుందన్నమాట ఇది.